హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాదా మోనిక. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ముందు అయితే బతుకమ్మ, దసరా పండుగలు అయితే ఉన్నాయి కదా, అందుకని చెప్పి డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. మా కోటరు రోడ్డుకు ఉండడం వల్ల ఏంటో తెలియదండి, రోడ్డు సైడ్ పక్క కోటరు ఫస్ట్ మాదే అనమాట. అందుకని చెప్పి బూజు దుమ్ము అయితే ఎక్కువగా వస్తున్నాయి కిటికీలంట. ఈ డీప్ క్లీనింగ్ అయితే నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. డబ్బాలో పప్పులు ఉప్పులు అయిపోయిన కొద్దీ డబ్బాలు అయితే తోమి పెడుతూనే ఉంటాను. అసలు కిచెన్ క్లీనింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఓపిక అయితే ఈరోజు లేనే లేదండి. అసలు బాడీ కూడా హెల్త్ కూడా సహకరించట్లేదు, కానీ తప్పట్లేదు క్లీన్ చేయడము. మా హస్బెండ్ ఇంట్లో ఉంటారేమో, ఏమైనా కొంచెమైనా హెల్ప్ చేస్తారేమో అనుకుంటే అతనికి ఏమో డ్యూటీల వల్ల అస్సలు వీలవ్వట్లేదు. సర్లే నేనే చేసుకుంటాను, ఇప్పటికే 10-15 డేస్ నుండి వాయిదా పడుతూ వస్తుందని చెప్పి నేనే అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా నిన్ననే బెడ్రూమ్, హాలు, ఫ్యాన్స్, ఫ్రిడ్జ్ గట్రా అన్ని నీట్గా క్లీన్ చేసుకొని బెడ్షీట్లు గట్లా వాష్ చేసుకొని మడత పెట్టి పెట్టేసుకున్నానండి. ఇల్లంతా కూడా నీట్గా చేసుకున్నాను. ఇవన్నీ చేయడానికి ఒక రోజు టైం పడితే కిచెన్లో ఈ డబ్బాలు, పప్పు డబ్బాలు ఇవి అన్ని సర్దడము ఒక రోజు టైం పడుతుందండి. కిచెన్లోనే మొత్తం ఫుల్ డే అంతా కూడా టైం పట్టింది నాకైతే. కోటర్స్లోకి వచ్చిన కొత్తలో అయితే నా దగ్గర చాలా అంటే చాలా లిమిట్గా డబ్బాలు అయితే ఉండేవండి. ఎందుకంటే మేము 3-4 ఇయర్స్కి కోటర్స్ మారుతూనే ఉంటాం కదా, పోస్టింగ్ వస్తూనే ఉంటుంది 4 ఇయర్స్కి ఒకసారి. ఎందుకు ఈ డబ్బాలు గట్రా అని అనుకునేదాన్నండి. అప్పుడు మేము ఇద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి ఎట్లో ఒకలా గడిచిపోయేది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఈ పిల్లలు స్నాక్స్ అని, డిన్నర్ అని, లంచ్ అని ప్రతి ఒక్కటి చేసుకుంటూనే ఉంటాము. పిల్లలకు బాక్స్ పెట్టడము అలా అని చెప్పి సామాన్లు కూడా ఎక్కువ కొనుక్కొచ్చుకుంటూనే ఉంటాం కదా అని డబ్బాలు కూడా పెరిగిపోయాయండి. ఈ 2 ఇయర్స్ నుంచి అయితే మరీ సామాన్లు ఎక్కువైపోయాయి మాకైతే. మాకు క్వార్టర్స్లో కిచెన్ అనేది చాలా చిన్నగా ఉందండి, అందుకే ఇలా కింద 2 షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. 2 షెల్ఫ్స్లో కార్డ్ బాక్స్లు అయితే పెట్టుకుంటానండి. నేను డబ్బాల్లో పోసుకోగా మిగిలిన స్టోరేజ్ సామాన్లు అయితే ఉంటాయి కదా, పప్పులు ఉప్పులు అవన్నిటిని అయితే రబ్బర్ పెట్టి డబ్బాలో వేస్తూ ఉంటాను. పేపర్లు వేసి ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకొని పేపర్లు వేసుకొని పెట్టేసుకున్నాను. ఆటా, ఎగ్స్ ఇవన్నీ కూడా, ఇంకా దుమ్ము అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ పప్పులు గిన్నె తీసిన డబ్బాలు అయితే నేను తోమేసుకున్నానండి. తోమేసుకొని మార్నింగే పైన అయితే ఎండబెట్టాను. మళ్ళీ వీటిని క్లాత్తో కూడా తుడుస్తాను, కానీ మనం ఎంత క్లాత్తో తుడిచినా కూడా ఎండలో ఎండబెట్టినంత నీట్గా ఉండదు కదా, చెమ్మ అనేది ఉంటుంది డబ్బాలో అని. పప్పులు గిన్నె పోస్తే మనకు ఖరాబ్ కాకుండా ఉంటాయి కదా అని చెప్పి అయితే కొద్దిసేపు ఎండలో ఎండబెట్టాను. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వాటిని కిందికి తీసుకొచ్చి క్లాత్తో తుడిచి పప్పులు ఉప్పులు అయితే అన్నీ కూడా పోసి స్టోరేజ్ అయితే చేసుకున్నానండి. నేను మార్నింగే కిచెన్లో ఉన్న సెల్ఫ్లన్నీ పేపర్లన్నిటిని కూడా తీసేసి కొంచెం వాటర్లో డెటాలు సర్ఫ్ వేసి కిచెన్లో సెల్ఫ్లన్నీ కూడా తుడుచుకున్నానండి. ఇవన్నీ తుడుచుకున్నవి ఆరేంతలోపు ఈ పప్పులు ఉప్పుల డబ్బాలు అయితే తోమి పైన ఎండలో ఆరబెట్టేశాను. అవి ఆరినవి తీసుకొచ్చి ఇవన్నిటిని కూడా తుడిచి పప్పులు ఉప్పులు ఇవన్నిటి కూడా పోసుకునే లోపు సెల్ఫ్లు అయితే ఆరిపోయాయి. సెల్ఫ్లో పేపర్లు వేసి కూడా రెడీగా పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే ఇవన్నిటిని తుడుచుకుంటూ కూర్చున్నాను. ఆ లోపే లంచ్ టైం అయితే అయిపోయిందండి. లంచ్ చేస్తూ ఒక పక్కన వండుతూ ఇవైతే తుడుచుకుంటున్నాను. ఈ రోజు లంచ్లోకి అయితే ఏం పెద్దగా వండలేదండి. మిల్ మేకర్ కర్రీకి టమాటో గ్రేవీ వేసి చేశాను. లంచ్లోకి అయితే అన్నం పెట్టేసి మిల్ మేకర్ కర్రీ చేశాను. తొందరగా వంట అయిపోతే నేను ఈ పని అయితే తొందరగా చేసేసుకోవచ్చు అని చెప్పి చేశాను. లంచ్ టైం వరకు అయితే 12:30 అయ్యిందండి. నేను అన్నీ కూడా క్లీన్ చేసుకునేటప్పటికి అప్పటికే మా వారు కూడా వచ్చేసారు. పిల్లలిద్దరికి స్కూల్ లేకపోవడం వల్ల ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా ఇల్లంతా కూడా హడావిడి చేస్తున్నారు. ఒక పక్కన నేను క్లీన్ చేస్తుంటే ఒక పక్కన వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. అందుకని చెప్పి నేను ఈ లంచ్ చేసేసి వాళ్ళని కూడా తినిపించేసి పడుకోబెట్టేశాను అనుకో, నేను ఈ డబ్బాలన్నీ కూడా అక్కడ సర్దేసుకొని పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ లంచ్ చేస్తున్నాను. లంచ్ అయితే వండుతున్నాను, ఒక పక్కన గ్యాస్ పైన వండుతున్నాను. అది గ్యాస్ పైన ఉడుకుతుండగానే పిల్లలు అయితే కింద ఆడుకుంటున్నారు. మా వారు వచ్చేసారు. మా హస్బెండ్కి ఒకవేళ లీవ్ ఇస్తే కనుక ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత కిచెన్ కూడా కొంచెం చేంజింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ డబ్బాలన్నీ కూడా మారుద్దాం అనుకుంటున్నాను. ఈ బ్లూ కలర్, పింక్ కలర్ డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి మేము మా పెద్ద బాబు పుట్టక ముందుకు ఫస్ట్ క్వార్టర్ దొరికినప్పుడు తీసుకున్న డబ్బాలండి. గుజరాత్లోని రిలయన్స్లో తీసుకున్నాం, జామ్నగర్లో. అప్పటి నుండి ఇంకా ఇవే క్లీన్ చేస్తూ వాడుతూ వస్తున్నాను. ఈసారి కొంచెం చేంజింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ డబ్బాలన్నింటినీ కూడా క్లీన్ చేస్తూ కిచెన్ మొత్తం కూడా డీపింగ్గా క్లీన్ చేస్తూ ఒకటి ఆలోచన అయితే వచ్చిందండి. ఏంటి అంటే చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాను అనమాట ఈరోజు. అసలు ఇంట్రెస్ట్ లేదనమాట ఇదంతా కూడా క్లీన్ చేయడానికి. పండగ అయితే వస్తుంది, కానీ ఈ పండగకు నేను ఇక్కడే ఉంటానా, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతానా అన్న ఒక ఆలోచన అయితే వచ్చిందండి. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఉండడము. ఎందుకంటే నేను నా మ్యారేజ్ 7 ఇయర్స్ అవుతుందండి. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక్క సంవత్సరం కూడా బతుకమ్మ అయితే ఆడలేదు. అందరు ఆడపిల్లలు వస్తారు, నువ్వే రావు ఎప్పుడు కూడా అని మా అమ్మ వాళ్ళు ఏమో ఫీల్ అవుతారు, ఫోన్ చేసి బాధపడతారు. నేను ఎప్పుడు కూడా వెళ్ళడానికి వీలవ్వలేదండి. మ్యారేజ్ అయిన కొత్తలో ఏమో కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేదు. తర్వాత 2 ఇయర్స్ ఏమో కరోనా లాక్డౌన్లో ఉండిపోయాను గుజరాత్లో. ఆ తర్వాత 2 ఇయర్స్ ఏమో మా వారికి లీవ్ దొరకలేదని ఉండిపోయాను.
తర్వాత ఏమో గోవాలో ఉన్నాను 1 ఇయర్. లాస్ట్ ఇయర్ ఏమో ఇక్కడే ఉండిపోయాను, లీవ్ దొరకలేదని. ఈ సంవత్సరం కూడా లీవ్లు అయితే అన్నీ అయిపోయాయి, ఇంకా లీవ్ ఇయ్యరు అని అయితే మా వారు చెప్తున్నారు. లాస్ట్కి వచ్చే వరకు ఏం చెప్తారో ఏమో అన్న ఒక టెన్షన్లో అయితే ఉండిపోయాను, లీవ్ ఇస్తారో ఇవ్వరు అని చెప్పి. మా హస్బెండ్కి ఎలా ఉంటుందని అంటే మనకు వాళ్ళు లీవ్ ఇచ్చి మనం ట్రైన్ ఎక్కి లగేజ్ ప్యాక్ చేసుకుని నాకు ట్రైన్లో అడుగు పెట్టేంత వరకు మా హస్బెండ్ మీద లీవ్ ఇస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. నేనైతే ఇంటికి వెళ్తానన్న నమ్మకం అయితే నాకు రాదు కూడా. అందుకనే మా ఇంటి దగ్గర నుండి ఫోన్ వస్తే నేను ఎప్పుడు వస్తావు అని అంటే నేను వచ్చేంత వరకు నాకు తెలియదు, వచ్చేంత వరకు నాకు తెలియదు అనే చెప్తానండి. ఎందుకంటే వస్తానని అయితే చెప్పాను, ఎందుకంటే వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు లీవ్ అవుతుందో అవ్వదో అని చెప్పి. ఇంకా కొందరేమో కావాలని రావట్లేదేమో, అతను రాకపోతే ఆమె రావచ్చు కదా పిల్లలిద్దరిని తీసుకొని అని అంటారంట. పిల్లలిద్దరిని తీసుకొని ఎలా వస్తామండి, 1 డే జర్నీ పడుతుంది. 1 డే జర్నీలో పిల్లలిద్దరిని తీసుకొని లగేజ్ పిల్లలిద్దరు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. నైట్లో జర్నీ కాబట్టి ఇంకా మరీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేమో నా బాధ నాకు తెలుసు. ఈ సంవత్సరం ఏమవుతుందో అని ఆలోచిస్తుంటేనే నాకు కొంచెం అదే టెన్షన్లో ఉండిపోయానండి. కిచెన్ క్లీన్ చేస్తూ కూడా మొత్తం అదే ఆలోచించాను. ఈ సంవత్సరం మా హస్బెండ్కి లీవ్ ఇవ్వకపోయినా, అతను రాకపోయినా మా తమ్ముడిని కానీ ఎవరైనా ఇంటి దగ్గర నుండి పిలిపించుకొని వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఈ పండగకి వెళ్ళాలని అయితే ఆశ చాలా ఉందండి. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇదిగో సగం డబ్బాలు అయితే అయిపోయాయండి సర్దడము. పప్పులు ఉప్పులకి ఇట్లా అన్నిటిని పోసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా పైన సెల్ఫ్లో పెడితే అయిపోతుంది. ఆ పైన సెల్ఫ్ ఉంది కదా, అదైతే నేను మొన్ననే క్లీన్ చేసుకున్నానండి. అంటే ఒక 1 వీక్ అవుతుంది అది క్లీన్ చేసుకొని. అదంతా కూడా తీసి క్లీన్ చేసి పేపర్ కూడా మార్చేద్దాము, చీపురుతో దులుపుకుందాం అనుకుంటే మా వారైతే లేరు కదా. నేను ఆ పైకి ఎక్కి అవన్నీ డబ్బాలు అందిస్తూ కింద పెట్టడానికి అయితే ఇంకొకరు కావాలి, ఇంకొకరు హెల్ప్ అయితే కావాలి కదా. అంత పైనుంచి అయితే నేను ఒక్కొక్కటి కింద పెడుతూ దిగుతూ ఎక్కుతూ అయితే ఉండలేను. అందుకని చెప్పి వదిలేశాను. మా వారు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఆ పైన సెల్ఫ్ ఒకటి పేపర్ ఒకటి మార్చితే సరిపోతుంది అని చెప్పి. ఇంకా లంచ్ చేశాక ఈ డబ్బాలన్నింటినీ కూడా సర్దుకుంటున్నాను కదా. ఒక్కొక్కటి పైన ఉన్న కొన్ని డబ్బాలు అయితే క్లీన్ చేసినవి నీట్గా తోముకున్న ఉంటే అయితే వాటి పైన కర్చిప్తో ఇలా తుడుచుకుంటూ పెట్టేస్తున్నాను. నైట్ చేసిన కొంచెం స్వీట్స్ ఉంటేనైతే ఆ స్వీట్స్ తినుకుంటూ నేనైతే డబ్బాలు కూడా దులుపుకుంటున్నానండి. మా వారు పిల్లలు అయితే పడుకుని పోయారు. మళ్ళీ ఇంకా పిల్లలు లేసేసరికి నాకైతే మొత్తం క్లీనింగ్ అనేది అయిపోవాలి. ఎక్కడిదక్కడ కూడా అన్ని పెట్టేసి నీట్గా అయిపోవాలి, ఫ్రెష్ అప్ అయిపోవాలి. వాళ్ళకు స్నాక్స్ తినడానికి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు లేసేసరికి. నేను తుడుచుకున్న ఈ డబ్బాలు ఉంటాయి కదా, వీటిని అయితే మేము సార డబ్బాలు అంటామండి. మా పెళ్లిలో పెట్టారు మా అమ్మ వాళ్ళు. ఇది ఒక సెట్టు. ఈ సెట్టులో ఒక 6-7 డబ్బాలు వచ్చినట్టున్నాయి, స్టీల్ డబ్బాలు. మీ సైడ్ వీటిని ఏమంటారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ సార డబ్బాల్లోంచి నేనైతే ఒక 6 డబ్బాలు తీసుకొచ్చుకున్నానండి. 3 ఏమో పెద్ద సైజు డబ్బాలు. ఉప్మా, సేమ్యా ఇవేమైనా కొంచెం గాలి తగిలి పాడైపోయి ఉన్నాయనుకో, ఆ సామాను కనుక ఉంటే వాటికి రబ్బర్ వేసి 3 సార డబ్బాల్లో పెట్టేసుకుంటానండి. ఒక దాంట్లో మొత్తం కంప్లీట్గా షుగర్ పోస్తాను. ఇంకో రెండిట్లోనైతే ఈ మిగిలిపోయిన సగం ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఓపెన్ చేసిన సగం ప్యాకెట్స్ ఉంటే గాలి తగలకూడదని ఈ 2 మిగతా డబ్బాల్లో వేస్తాను. ఈ చిన్న సైజు 3 డబ్బాలు తెచ్చుకున్నానండి. అందులో 3 డబ్బాలు అయితే ఒక దాంట్లో కాఫీ పౌడర్, ఒక దాంట్లో టీ పౌడర్, ఒక దాంట్లో షుగర్ అయితే వేసుకుంటాను డైలీ వాడడానికి. ఒక 1 మంత్ బ్యాక్ ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నిటిని అయితే తోమ పెట్టుకున్నాను, కానీ ఈ స్టీల్ డబ్బాలను అయితే తోమలేదండి. అప్పుడు మా దగ్గర చెన్నైలో అయితే బాగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడడం వల్ల ఈ డబ్బాలకు ఏమైనా జంగు వస్తుందేమో అని చెప్పి తోమలేదు. నిన్ననైతే మొత్తం నీట్గా కూడా తోమేసి పెట్టేసుకున్నాను. ఈరోజు క్లాత్తో తుడిచి ప్యాకెట్లు అయితే వేయొచ్చులే అని చెప్పి డైరెక్ట్గా అయితే పోయానండి. ఒక డబ్బాలోనే షుగర్ పోస్తాను, మిగతా రెండింటిలోనూ ఓన్లీ ప్యాకెట్స్ మాత్రమే పెడతాను. సగం ప్యాకెట్స్ గాలిపోయి ఖరాబ్ అయితే అనుకున్న సామాన్ల ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి మాత్రమే పెడతానండి. నేను షాప్కి సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడే సూపర్ మార్కెట్లో ఈ డిస్కో రబ్బర్ల ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటానండి, దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. ఈ డిస్కో రబ్బర్స్ని అయితే ఇలా ప్యాకెట్లు సగం వాడిన ప్యాకెట్లకు అయితే వేసి ఇలా పెడుతుంటాను. రబ్బర్స్ లేకపోతే కనుక ఇలా చుట్టి ఇలా పెట్టేస్తూ ఉంటాను, గాలి తగలకూడదని చెప్పి. ఒక్కొక్క యూనిట్లో క్వార్టర్స్ అయితే ఒక్కొక్కలాగా ఉంటాయండి. నేను మా హస్బెండ్తో వెళ్ళబట్టి ఇది ఒక 3వ యూనిట్. ఒక్కొక్క కిచెన్ అయితే ఒక్కొక్క డిఫరెంట్గా ఉందండి. ఫస్ట్ గుజరాత్లో ఉన్నాను, అప్పుడైతే కొంచెం పర్లేదండి, మీడియంగా ఉండేది. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగుండేవి. లాస్ట్ ఇయర్ అయితే గోవాలో ఉన్నాము. అప్పుడు కిచెన్ చాలా పెద్దగా ఉండేది, హాల్తో సమానంగా ఉండేది. ప్రజెంట్ అయితే తమిళనాడులో ఉంటున్నామండి. ఇక్కడ కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. షెల్ఫ్స్ కూడా ఎక్కువగా ఉండవు. అసలు షెల్ఫ్స్ సద్యలు అనేది ఎక్కడా లేవండి. హాల్లో లేవు, మధ్య రూమ్లో లేవు, కిచెన్లో ఉండవు, ఎక్కడా ఉండవు. కిచెన్లో ఒక 2 షెల్ఫ్స్ కింద ఇస్తారు, ఒక 3 షెల్ఫ్స్ ఏమో పైన ఇస్తారు, అంతే, ఇంకెక్కడా లేవు. వాటర్ ఫెసిలిటీ అనేది అస్సలు బాగోదండి. నా ముందు వీడియోలో చెప్పాను కదా, వాటర్ పట్టుకుంటేనే వాటర్ ఉంటాయి, లేదంటే వాటర్ను చూసుకొని మనకు తగిన అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటేనే వాటర్ అనేది మిగులుతుంది నైట్ వరకు, లేకపోతే వాటర్ కొరత అనేది ఉంటుంది. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇదిగోండి డబ్బాలన్నింటిని అయితే తోముకొని పప్పులు ఉప్పులు పోసి సెల్ఫ్లో సర్ది పెట్టేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇదిగో నేను దులుపుకున్న ఈ డబ్బా అయితే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. ఈ బుట్టిని ఇదైతే నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్నాను. మొత్తం ఫోల్డింగ్ చేసి ఇప్పి పెట్టేసుకోవచ్చు. ఇలా షెల్ఫ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు తొందరగా తీసుకోవడానికి వీలుగా ఉంటుందని అయితే ఒక దాంట్లో ఆలు, ఒక దాంట్లో వెల్లుల్లి, ఒక దాంట్లో ఆనియన్స్ అయితే వేసి పెట్టేసుకున్నాను. మొత్తానికి నా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే ఇలా అయిపోయిందండి. అసలు అవుతుందో అవ్వదో అనుకున్నాను, కానీ చాలా తొందరగా అయిపోయింది. బాడీ సహకరిస్తుందో లేదో అనుకున్నాను, కానీ చాలా హ్యాపీగా ఉంది.
అయిపోయింది, తొందరగా అయిపోయింది. టైం అయితే 3:40 అయిందండి. ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకైతే స్నాక్స్ చేసి వాళ్ళని అయితే లేపుతాను. చూడండి నా కిచెన్ అయితే ఇలా నీట్గా సర్దేసుకున్నాను. సబ్బులు పేస్టులు ఒక సైడ్ ఏమో స్టీల్ డబ్బాలు, ఒక సైడ్ ఏమో ఇలా పసుపు కారం అని రాసుకున్నానండి. కరెంటు లేనప్పుడు పసుపు కారం నాకు కొంచెం కలర్ కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి పైనేమో ఈ డబ్బాలు, కింద షుగరు, కాఫీ, టీ పౌడర్ పెట్టుకున్నాను. పోపు డబ్బాలు అయితే ఒక సైడ్ పెట్టుకున్నాను అనండి. ఈ సెల్ఫ్ మొత్తం నేను డైలీ వేర్కు వాడుకునే డబ్బాలు పెట్టేసుకున్నాను. ఇదేమో నేను ఆన్లైన్లో తీసుకున్న స్టిక్కర్ అంటించానండి. ఒక సైడ్ సెల్ఫ్లో మొత్తం ఆన్లైన్లో తీసుకున్న స్టిక్కర్స్ అంటించాను, ఒక సైడ్ ఏమో న్యూస్ పేపర్స్ చేశాను. కింద మిక్సీ పెట్టుకునే ప్లేస్లో కూడా ఆన్లైన్లో తీసుకున్న స్టిక్కర్ అంటించాను. ఈ సెల్ఫ్లో మొత్తం కూడా అదే ఉంటుంది. ఇదిగోండి నా కిచెన్ అయితే నీట్గా ఇలా సర్దేసుకున్నాను. నా కిచెన్ కనుక నచ్చినట్టయితే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.